యుధిష్ఠిర వార్త ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రమేష్ పోతరాజు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టించి పెద్ద ఎత్తున పోరాటాలు జరిగిన విషయం ఏమైనా ఉందా అంటే ఆఫ్టర్ తెలంగాణ స్వరాష్ట్రం ఉద్యమం తర్వాత మల్లన్న సాగర్ సంబంధించిన ఇష్యూ అని చెప్పుకోవచ్చు. ఎంతసేపు ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి, పరిస్థితులు మారినాయి, కానీ మల్లన్న సాగర్ నిర్వాసితుల జీవితాల్లో మాత్రం మార్పులు రాలేదు. సో ఒకవైపు ఇప్పుడు ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అప్పుడు మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్వాసితులకు అండగా ఉద్యమం కూడా చేసిన పరిస్థితి చూసాం. కానీ అతను ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు విషయమే మర్చిపోయినట్టు కనబడుతుంది. తెల్లారు లేస్తే అటు మేడిగడ్డ ప్రాజెక్ట్ అని, ఏలంపల్లి అని, మిడ్మానర్ అని, ఇట్లా ప్రాజెక్టుల గురించి కాళేశ్వరం సంబంధించిన అన్ని ప్రాజెక్టుల గురించి డిస్కషన్ జరుగుతుంది. కానీ ముఖ్యంగా వీటన్నిటికీ గుండెకాయ లాంటి కీలకమైన అత్యంత పెద్ద ప్రాజెక్టు, కీలకమైన ప్రాజెక్టు మల్లన్న సాగర్ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ లో వందలాది కుటుంబాలు నీళ్లలో కొట్టుకపోయిన పరిస్థితి, అంటే కొట్టుకపోయినట్టే ఇంకా కన్నీళ్లలో తేలాడుతున్న పరిస్థితి. సో మల్లన్న సాగర్ నిర్వాసులందరికీ గజ్వెల్ పట్టణంలో పునరావాసం అయితే కల్పించారు. ఆ పునరావాసాలు కూడా చాలా లోపాలు ఉన్నాయి. చాలా వరకు ఇంతవరకు కూడా నష్టపరిహారాలు అందని పరిస్థితి. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు ఇంకా బిక్కుమంటూ నివసిస్తున్న పరిస్థితి. అసలు మేము గజ్వేలులమా, లేకపోతే అటు తోగుట మండలం కొడపాక మండలం సంబంధించిన మల్లన్న సాగర్లు ఉన్నామా, మేము అసలు తెలంగాణలో ఉన్నామా లేమా అనే డౌట్ వస్తుంది వాళ్ళందరికీ. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళ అడ్రస్లు మారిన పరిస్థితి లేదు, వాళ్ళ బతుకులు మారిన పరిస్థితి లేదు. ఓటు ఎక్కడ వేయాలి, మా బతుకులేంది, రేపు పొద్దుల గ్రామ పంచాయతీలు ఉంటాయా, ఊడతాయా, మున్సిపల్ కలుపుతారా, కలపారా, మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యక్తిగా గుర్తిస్తురా లేదా? మొన్న ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఏ పార్టీ నాయకుడు కూడా ఈ R&R కాలనీలకు పోయి ప్రచారం చేసిన పరిస్థితి లేదు. వాళ్ళని పట్టించుకున్న నాలుగు లేదు. ఎందుకంటే మా కోట్లేరు కావచ్చు అని అన్ని పార్టీల నాయకులు అనుకున్న పరిస్థితి. సో అట్లాంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు మల్లన్న సాగర్ సంబంధించిన వాళ్ళు. సో ఆ విషయం మీరు ఇవాళ మనం డిబేట్ పెడుతున్నాం. మల్లన్నకు సంబంధించి మల్లన్నను మరిచిన చంద్రన్న అంటే మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ మరిచిన చంద్రశేఖరుడు అని. నిజంగా మరి నిన్న ఒక్కసారి ఇట్లా మెరుపు దిగలేక మెరిసిండు అసెంబ్లీలో, మళ్ళీ కనబడలే. మరి మా ఎమ్మెల్యే ఆయన్నే మళ్ళా గజ్వేల్ సంబంధించి ఇదే విషయం మీద మనకు మాట్లాడడానికి గజ్వేల్ స్థానిక బీజేపీ నాయకుడు బండారి మహేష్ మనకు అందుబాటులో ఉన్నాడు. ఎందుకంటే ఈయన గతంలో కూడా చాలా సార్లు ఈ భూ నిర్వాసితులకు సంబంధించి పునరావాసం విషయంలో జరుగుతున్న అవినీతి మీద చాలా వరకు పోరాటం చేసిండు. మా ముంపు గ్రామాలకు మద్దతుగా నిలబడ్డాడు. అనేక పోరాటాలు చేస్తుండే, ఇప్పుడు కూడా పోరాటం చేస్తుండు. మా ఎమ్మెల్యే కనబడలేదు, మా ఎమ్మెల్యే ఎక్కడ, మా బాధలు ఎవరు చెప్పుకోవాలని చెప్పేసి బీజేపీ పార్టీ తరఫున కానీ ఇటు నిర్వాసితుల తరఫున కానీ పోరాటం చేస్తా ఉన్నాడు. యువకుడు బండారి మహేష్ మనతో పాటు అందుబాటులో ఉన్నాడు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మహేష్ గారు. నమస్తే అన్న. మహేష్ గారు చెప్పండి, అంటే తెలంగాణ మొత్తం ఒక రకమైన పరిస్థితి ఉంటే గజ్వేల్లో మరో రకమైన భిన్నమైన పరిస్థితి ఉన్నట్టుంది. సో ఏంది ఎమ్మెల్యే కావాలని అంటున్నావు, ఏదో పోస్టర్లు కూడా పెట్టినట్టున్నావు, మా ఎమ్మెల్యే కనబడలేదని, ఏంది విచిత్రమైన పరిస్థితి, అసలు ఏం జరుగుతుంది గజ్వేల్లో? అదే అన్న, మన రీసెంట్ గా కేసీఆర్ కనబడతాడు అని చెప్పేసి ఒక కార్యక్రమం చేపట్టినాము. అది చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే కేసీఆర్ గారు మనకు అంటే ఇంతకుముందుకు ముఖ్య 2 సార్లు గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించినాము. మొదటిసారి మంచి మెజార్టీతో గెలిపించినాము. రెండోసారి కూడా ఆయన అందుబాటులో లేనప్పటికీ కూడా సరే మా గజ్వేల్ బాగుపడుతుందేమో, మా గజ్వేల్ డెవలప్ జరుగుతుందేమో, మా గజ్వేల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయేమో, అన్ని నియోజకవర్గాల కంటే మా నియోజకవర్గం కొద్దిగా, ఎందుకంటే ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు ఒక సామెత ఉంటది అన్న, వడ్డిచ్చేటోడు మనోడైతే ముడుచుపోక ఏ మూలకున్నా వస్తుందని చెప్పేసి ఒక సామెత ఉంటది. అట్లే మేము రాష్ట్రంలో ఉన్నోడు వడ్డిచ్చేటోడు మావుడు కాబట్టి మాకు ఖచ్చితంగా మాకు కొద్దిగా పెద్దపీట వేస్తాడు, మాకు అన్ని రంగాలలో మాకు ముందుంటాడు, మా భవిష్యత్తుకు ఒక బంగారు బాటలు వేస్తారని చెప్పేసి కలలు. కానీ గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కేసీఆర్ గారిని రెండోసారి భారీ మెజార్టీతో గెలిపించినాం. దాని తర్వాత కూడా మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో ఎలక్షన్ లో కూడా కేసీఆర్ 2 సార్లు గెలిపించి ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేని చేసి ముఖ్యమంత్రిని చేస్తే 10 సంవత్సరాల అయినప్పటికీ కూడా సరే 2 సార్లు చేయడానికి ఏదో కొత్త ప్రభుత్వం కదా, కొత్త ప్రభుత్వాన్ని సెట్ చేసుకుని ఉన్నాడేమో. రెండోసారి గెలిపిస్తే రెండోసారి ఏమైనా అభివృద్ధి చేస్తలేమని చెప్పి రెండోసారి కూడా గెలిపించినాం. రెండోసారి గెలిపించిన తర్వాత కూడా అరే ఖచ్చితంగా కొన్ని ఏదో 4 రోడ్లు 4 భవనాలు కట్టించిండు, ఇంకా మాకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇంకేదైనా ఉద్యోగాలు ఇవన్నీ చేస్తాడేమో. ఏదో చిన్న మూడోసారి గెలిపిస్తే ఖచ్చితంగా మాయమాట చెప్పిండు అన్నట్టు సభలు పెట్టి. ఇది ఒక్కసారి నన్ను గెలిపిస్తే గజ్వేల్ ప్రజలకు ఇప్పటిదాకా నేను సమయం కేటాయించలేకపోయినా రాలేకపోయినా ఇక నుంచి ఖచ్చితంగా నేను నెలకొకసారి ఖచ్చితంగా నేను గజ్వేల్నే ఉంటా, మీ కాలికి ములుగుస్తే నా పనితో గీకుతా, నేను గజ్వేల్ ప్రజలకు అందుబాటులో ఉంటాయి అని చెప్పేసి చెప్తే మాయమాటలు నమ్మి మరోసారి 3ఓసారి కూడా గెలిపించినామన్నా. గెలిపినప్పటికి కూడా ఇంతవరకు
సరే ఇంతకు ముందుకు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2 సార్లు రాలేదంటే ఆయన ముఖ్యమంత్రి ఉండు కాబట్టి రాష్ట్రాన్ని మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా మార్చే పని ఉండేమో రాలేదేమో అని మేము అనుకున్నాం. మరి ఇప్పుడైతే ఒక ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్యేగా మాత్రమే మిగిలిపోయాడు కదా. ముఖ్యమంత్రి పదవి ఉంది, ఎమ్మెల్యేగా ఉన్నాడు. మరి ఎమ్మెల్యేగా ఉండి కూడా గజ్జలకి రాలేకపోతున్నాడు కాబట్టి ఇదే ఫామ్ హౌస్ ఏడుంటా కనీసం ఆయన ఆచి కూడా మాకు తెలియదు. మరి గజ్జలకు రాడా ఆయన సంగతి ఏందో ప్రజలకు తెలియాలి, పబ్లిక్ తెలియాలనే ఉద్దేశంతో ఒక నిరసన కార్యక్రమం చెప్పాం. కేసీఆర్ ఎక్కడ కనబడతలేడు అని చెప్పేసి గజ్జలు మొత్తం తిరుగుతూ కూడా గోడల పైన గోడ పత్రికలు కేసీఆర్ కనబడతలేడు అని చెప్పేసి గోడ పత్రికలు వేసినాం. అదే విధంగా గజ్జల్లో ఉన్నటువంటి స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాం. ఎక్కడ ఉన్నా ఖచ్చితంగా గజ్జలకు పడక రావాలి. ఒకవేళ ఇంకెవరికైనా కనిపిస్తే కూడా ఆచూకి తెలిపిన వారికి సరైన బహుమతి ఇవ్వబడును అని చెప్పేసి కూడా ఒక వినూత్నంగా కార్యక్రమం చేసినాం. ఇంతవరకు కూడా ఈ 10 ఏళ్ళు అంటే సరే ఓకే, మన ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి కాబట్టి మనకు పనులు అయితే అనే ఉద్దేశంతో ఆయనకు సంబంధించిన ఒక వ్యక్తి వకాలతో పుట్టుకొని అక్కడ గజ్వేల్ ఏరియాలో తిరగడం చూసినాం. ఆయనకు బదులు ఆయన అనఫిషియల్ ఎమ్మెల్యే కూడా తిరిగిండు. సో అప్పుడంటే ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా ఉన్నాడని వదిలేసి ఈసారి అన్న ఎమ్మెల్యే అయినప్పుడన్నా కనబడట్లేదు అన్నారు. ఇప్పుడు మొత్తానికి మీ ఎమ్మెల్యే గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ ఒకసారి కనపడినట్టున్నాడు. ఒకసారి ఆశలు చిగురించినాయా మీకు? అవునన్నా, అసలు కేసీఆర్ వాస్తవానికి ఏంది 3వసారి ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత ఏదో బాత్రూమ్ లో కాల్ జారి పడ్డాడని చెప్పేసి తెలిసింది. హాస్పిటల్ తర్వాత ఆయన ఆచూకీ అనేది ఏం లేదు. అసలు ఆయన ఏం కదా అనేది మాకు ప్రోగ్రామ్ చేసిన తర్వాత కూడా మాకు కనిపించలే. అంటే నియోజకవర్గ ప్రజలు ఏమైనా సమస్యలు వస్తే ఎక్కడ పోతారు? కనీసం అయ్యో మా ఎమ్మెల్యేకు మాజీ ముఖ్యమంత్రి కాలు పరామర్శిద్దామంటే కూడా మీకు జరిగే పరిస్థితి లేనట్టు. అదే అది జరిగిన తర్వాత అలా జరిగిపోయిన తర్వాత దేవుని దయ వలనైతే మొన్న ఒకటి మన అసెంబ్లీ సమావేశాలలో ఒక్కసారి ఇలా కనిపించింది. అసెంబ్లీకి కేసీఆర్ చీల్చి చెండాడుతాడు అని చెప్పేసి టీఆర్ఎస్ నాయకులు స్టేట్మెంట్లు చూసినాం. సోషల్ మీడియాలో దుమ్ము రేపి ఒక రోజు. వాస్తవానికి బడ్జెట్ కంటే ఎక్కువ కూడా కేసీఆర్ వస్తుందనే ఆసక్తి ఎక్కువ కనబడింది అన్ని మీడియా ఛానల్లో కానీ పబ్లిక్ లో కానీ. కేసీఆర్ వస్తుండని వాళ్ళందరికంటే ఎక్కువ కూడా గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ఇంకా 1000 కళ్ళతో ఇట్లా చూస్తా ఉన్నారు. మా ఎమ్మెల్యే ఇన్ని రోజులకు బయట కనబడుతున్నాయి. అవును, నేను చెప్తే ఇప్పుడు కేసీఆర్ ఇక కనబడతలేదనే విషయంతో దీంతో ఒకటేసారి మాకు ఆ టీవీ మీద కనిపించేసరికి మాకు వాస్తవానికి మా కేసీఆర్ ప్రాణాలతో బతుకుని చెప్పేసి మాకు కొన్నంత ధైర్యం వచ్చిందన్న. ఇక మాకు వాస్తవానికి ఇన్ని రోజులు కనిపించలేదు, ఇప్పుడు కనిపించిండు. ఇక ఖచ్చితంగా ఇన్ని రోజులు అంటే ఇక మూలకున్నాడు, ఇప్పుడు లేచి వచ్చింది కాబట్టి ఇక ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడుతుండు. మా గజ్జల గురించి, తెలంగాణ ప్రజల సమస్యల గురించి, ముఖ్యంగా మా గజ్జల గురించి, మా గజ్జల్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇక మా తరఫున గలం విప్పుతాడు, గలం విప్పి మా అండగా నిలబడతాడని చెప్పేసి మేము కలలుగానాము. కానీ ఒకనాడు ఇది ఏదో ఇట్లా మన స్క్రీన్ మీద కనిపించి మళ్ళీ తెల్లారి ఆయన నాకు తెలిసి ఎట్లాగో తెల్లారి హాలిడే అని చెప్పేసి తెలుసుకొని ఇలా ఒకనాడు కనిపిస్తే ఆయన నా మీద కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేడని చెప్పేసి ఒక దిష్టి అనేది పోతానే ఉద్దేశంతో ఒకనాడు కనిపించిపోయింది అన్న. మళ్ళీ చీల్చి చెండాడుతా అన్నాడు. తెల్లారి మళ్ళీ కావాలి పాపం. ఆయన బదులు వాళ్ళ అల్లుడైతే చాలా తిప్పలు పడాల్సిన పరిస్థితి ఏర్పడదు. ఈయనను మీ మాట ముచ్చటకు కాంగ్రెస్ వాళ్ళు కూడా అసెంబ్లీలో ఈయనను కారదేశ ప్రయత్నం చేస్తారు. మీ మామేడి మీ మామ రమ్మను. ఈయనకి ఏం సమాధానం చెప్పాలో తెలియక పరిశాన్ అవుతుంది మాత్రం హరీష్ రావు. మళ్ళా ఇప్పుడు హరీష్ అన్నది ఏముంటది అన్న, ఇప్పుడు ఒక్కొక్కడు పార్టీకి మారిపోతారు. అవును, ఇప్పుడు కూడా పార్టీ మారే ఆలోచనలే ఉన్నాడు. కాకపోతే హరీష్ రావు భాగవతం, హరీష్ రావు బండారం అంతా కేసీఆర్ చేతులు పట్టుకున్నాడు. ఇప్పుడు హరీష్ రావు చుట్టూ కేసీఆర్ చేతులు ఉంది. ఇప్పుడు కేసీఆర్ అంటే మేధావన్న వెళ్ళిపోతూనే ఉంటారు. ఇప్పుడు హరీష్ రావు కేసీఆర్ కు మొత్తం మీద కర్త కర్మ ఒక కుడి భుజం లెక్క హరీష్ రావు ఉన్నాడు. కేసీఆర్ గురించి కేసీఆర్ భాగవతం మొత్తం తెలిసినటువంటి వ్యక్తి హరీష్ రావే అన్న. ఇంకా కొడుకు కూడా ఇంకా కేటీఆర్ ఇంకా తక్కువ తెలుసు కానీ ఈయన భాగవతం, ఈయన బండారాలు మొత్తం. ఎందుకంటే అప్పట్లేదో నేను జమాల టీవీలో చూసిన అమ్మాయిలను ఎక్స్పోర్ట్ చేసుడు, అది ఇది అమ్మాయిలు తంది చేసి అని చెప్పేసి దాని ప్రతి దాంట్లో అస్తము హరీష్ రావుదే ఉంటది. కాబట్టి అట్లా హరీష్ రావు అనేటువంటి బయటకు పోతే కేసీఆర్ బతుకాగం అవుతుందిరా. ఎందుకంటే ఎన్నటికైనా కేసీఆర్ కు హరీష్ రావు మీద డౌటే. హరీష్ రావు బయటకు పోగాలని చెప్పేసి హరీష్ రావు కూడా ఎన్నో ఉంటాయి, ఏవో కథలు ఉంటాయి కదా. ఆ కథలు హరీష్ రావు కేసీఆర్ దగ్గర పెట్టుకున్నాడు. నువ్వు బయటకు పోతే నేను బదనాం చేస్తా, నేను బయట పెడతా అని చెప్పేసి ఏదో బ్లాక్ మెయిలింగ్ తోనే తప్ప అది ప్రేమతో నడిచేది కాదు. ఇప్పుడు పాపం ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే దానికి కష్టకాలం వచ్చినప్పుడు వాడుకుంటున్నట్టు ఒక రకంగా అంతే. ఇప్పుడు హరీష్ రావు అనేటువంటి వ్యక్తిని ఒక పాములాగా వాడుతూ తప్ప తర్వాత తెలిసిపోతుంది అది ఏంది ఏం కదా అనేది తర్వాత తెలిసిపోతుంది కథ అంతా. మనం మొదటి నుండి చెప్తూనే ఉన్నాం, ఎక్కడైతే చీకటిగా ఉంటుందో అక్కడ వెలగడానికి ఊవిలు ఊరుతా ఉంటాడు హరీష్ రావు చెప్పి. అక్కడ బీఆర్ఎస్ పతనావస్థలు ఉండడం ఇప్పుడు ఆయనకు ఎలివేషన్ అనేది జరిగిపోయింది ఇప్పుడు. సో మొత్తంగా అంటే చెప్పండి, అసలు గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు సమస్యలు వస్తే ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు? ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి కూడా 6-7 నెలలు అవుతుంది.
మీ ఎమ్మెల్యే మరి అందుబాటులో ఉండట్లేదు కదా, మీరు ఎవరికి విన్నవించుకుంటారు మీ సమస్యలు? గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్న ప్రత్యేకమైన సమస్యలు ఏంది? ఇప్పుడు మల్లన్న సాగర్ నిర్వాసితులు కూడా అందరి ఇసుక చక్కెర పెట్టారు, వాళ్ళ సమస్యలు ఏమున్నాయి? అసలు గజ్వేల్కి సంబంధించిన సమస్యల గురించి మాట్లాడదాం. ఇప్పుడు నేనేమంటున్నా, గజ్వేల్ నియోజకవర్గం అనేది వాస్తవానికి ఒక ఉద్యమాల గడ్డ. ఓకే. గజ్వేల్ ప్రజలు ఒకసారి ఎవరన్నా నమ్మితే ఇక అంటే గజ్వేల్ ప్రజలు నమ్మితే ప్రాణం ఇచ్చే రకంగా ఉంటది. ఖచ్చితంగా గజ్వేల్ ప్రజలు సరే ఏదో చేస్తారు, ఏదో అవుతుంది అని, కేసీఆర్ వస్తే ఏదో జరుగుతుంది అని చెప్పేసి అనుకున్నారు. కానీ వాస్తవానికి గజ్వేల్ నియోజకవర్గానికి గత 11 ఏళ్ల నుంచి ఎప్పుడైతే కేసీఆర్ అనేటువంటి గజ్వేల్ అడుగు పెట్టిండో అప్పుడే గజ్వేల్ నియోజకవర్గానికి ఒక దరిద్రం చుట్టుకుందన్న. అంత ముందుకున్నటువంటి ఎమ్మెల్యేలు కనీసం అందుబాటులో ఉన్నారు. ఏదైనా సమస్య, వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే కనీసం వాళ్ళ దగ్గర అన్న మా సమస్యకి ఇది, ఎమ్మెల్యే గారు మాకు వచ్చినటువంటి సమస్యకి ఇది అని చెప్పేసి కనీసం చెప్పుకోవడానికైనా అవకాశం ఉంటుండే. కానీ ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత అలాంటి అవకాశం లేదు. గజ్వేల్ ఒకటి మన కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అని ఒకటి ఉంటది అన్న. ఇప్పుడు ఎవరైనా కామన్ గా గజ్వేల్ అని కాదు, వారి నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర పోతారు. మరి మా గజ్వేల్లో ఉన్నటువంటి ప్రజలకు ఆ అవకాశం లేదన్న. గజ్వేల్లో ఉన్నటువంటి ప్రజలు కష్టం వస్తే ఎక్కడికి పోవనో తెలియదు. ఇక్కడికి పోలేక ఏం చేయలేక ఇలా వాళ్ళు ఇబ్బందులు పడుకుంటా, ఇలా ప్రాణాలు కష్టం వస్తే ఇబ్బందులు పడుకుంటా ప్రాణాలు వదిలేటువంటి పరిస్థితి గజ్వేల్ నెలకొన్నటువంటి పరిస్థితి. ఇలా గజ్వేల్లో పెట్టినటువంటి పార్టీ ఆఫీస్ అది ఏదైతే ఉందో మన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్, అది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాదు, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు అదొక అడ్డ. మందు తాగడానికి, అక్కడ ప్యాకాట ఆడడానికి, వాళ్ళ విలాసాల కోసం, వాళ్ళకి ప్రెస్ మీట్లు పెట్టుకోవడానికి ఒక పార్టీ ఆఫీసు ఏ విధంగా వాడుకుంటారో ఆ విధంగా కేవలం ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ విధంగా వాడుకుంటున్నారు తప్ప దాని వల్ల గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు మాత్రం దాని వల్ల ఉపయోగం లేదు. ఏ ఒక్క గజ్వేల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇంతవరకు దాంట్లో అడుగొట్టినటువంటి చరిత్ర లేదు. ఇప్పుడు ఏదైనా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను, లేకపోతే హాస్పిటల్ పోతే ఎల్ఓసీయాలను, ఇట్లా రకరకాల సమస్యలతో ఎమ్మెల్యేను ప్రతిరోజు జీవన శైలిలో ప్రతిరోజు ఎమ్మెల్యే అవసరం పడతాయి ఒకరికి. అసలు ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళని పరిస్థితిలో ఉన్నారు అన్నట్టు గజ్వేల్ ప్రజలు. అంతే అని. ఇప్పుడు గజ్వేల్ ప్రజలు దేనికి నోచుకోలేదన్నా. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, మాకు ఏదైనా మాకు పింఛన్ రావాలన్నా, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ రావాలన్నా, లేకపోతే గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఏదైనా సబ్సిడీలు కానీ, ఏదైనా పథకాలు కానీ అవి ఎవరు తెచ్చుకోవాలి, ఇప్పుడు ఎవరిని అడగాలి అన్నటువంటి తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. సరే ఎవరిని ఒకరిని పట్టుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఉన్నారు. ఎవరు ఒక ఆయన ఒంటేరు ప్రతాప్ రెడ్డి అని ఒక ఆయన ఉంటాడు, ఇంకొక ఆయన ఉన్నాడు యాదవ్ రెడ్డి. ఈయన పడదు, ఆయన అంటే ఈయన పడదు. ఈయన వర్గం వేరు, ఆయన వర్గం వేరు. ఈ రెండు వర్గాల మధ్య నలిపోడు సామాన్యుడు. ఈ రెండు వర్గాల వల్ల ప్రజలు ఈయన దగ్గర పోవని అర్థం కాదు, ఆయన దగ్గర పోవని అర్థం కాదు. వీళ్ళు వెనుక తిరిగేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర సమస్య వస్తే ఏదైనా లోను బీను ఏదైనా కావాలంటే, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ఏదైనా కావాలంటే వాళ్ళ నాయకుల దగ్గరికి పోతారు. వాళ్ళేం ఉత్తేజారన్న, వాళ్ళ కమిషన్ దాంట్లో వాళ్ళ వాటా వాళ్ళకు, ఎవరి వాటా వాళ్ళ వాటాలు ముట్టిన తర్వాతనే ఫస్ట్ వీళ్ళకి న్యాయం జరుగుతుంది. అంతే తప్ప ఏదైనా వచ్చేటిది ఇప్పుడు అక్కడ నుంచి ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ కింద, లేకపోతే ఏదైనా ప్రభుత్వం నుంచి ఏదైనా వచ్చేటువంటి ఏదైనా స్కీమ్ కానీ అక్కడ నుంచి శాంక్షన్ అయితే, గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అయితే ఒక 5 లక్షల రూపాయలు, ఎగ్జాంపుల్ ఒక 5 లక్షల రూపాయలు అక్కడ శాంక్షన్ అయితే ఇక్కడికి వచ్చే వరకు అవుతుంది. అంటే వాళ్ళు తినాలి కదన్నా, మరి వాళ్ళు తినకపోతే వాళ్ళు పని చేసి పెట్టరా? ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా బతకాలి కదా. అట్లా ఎవరు కూడా పట్టించుకున్నటువంటి వ్యక్తులు లేరు కాబట్టి మొత్తం మీద ఒక లకు, ఒక రియల్ ఎస్టేట్ కు, ఒక బ్రోకరిజానికి మాత్రమే పనిచేస్తుంది తప్ప నిజమైనటువంటి నాయకులు అందుబాటులో ఉండి ప్రజలను ఆదుకునేటువంటి నాయకుడు మాత్రం లేడు. అంటే మా సమస్యలు తీరువరా? ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్న నాయకులు ఎవరు కూడా అక్కడ అందుబాటులో ఉండేవి. అంటే కనీసం 10 ఏళ్ళన్నా ఏదో కాడి మోసిరు కేసీఆర్ బదులు, కానీ ఇప్పుడైతే ఆయనతో కూడా కాడి ఎత్తేసిన పరిస్థితి. సో వీళ్ళంతా మరి ఎవరి దగ్గర, ప్రతిపక్ష నాయకులుగా లేదంటే కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ నాయకులుగా మీ దగ్గర కానీ మల్లన్న సాగర్ నివాసులు ఎవరైనా వస్తున్నారా? వాళ్ళ సమస్యలు ఏమున్నాయి? ఒక విషయం నేను ఏమంటున్నా, ఏదైతే మల్లన్న సాగర్ బాధితులు ఎవరైతే ఉన్నారో, ఇలా కేసీఆర్ పెట్టినటువంటి మల్లన్న సాగర్ అని చెప్పేసి పేరు పెట్టిండు. ఆ మల్లన్న సాగర్ లో ఆ పేరు మల్లన్న సాగర్ డ్యామ్ తెచ్చిండో, ఆ డ్యామ్ లోనే మల్లన్న సాగర్ కు సంబంధించినటువంటి బాధితుల జీవితాలు కూడా మొత్తం మల్లన్న సాగర్ లో కలిసిపోయినాయి అన్న. ఓపెన్ చెప్తా. ఎందుకంటే ఇలా మల్లన్న సాగర్ తీసుకొస్తే దాని వల్ల సరే కొంతమందికి మంచి జరగవచ్చు, దాని వల్ల
ప్రభుత్వ పంటలు పండుతాయి, వేరే వేరే వ్యక్తులకు ఉపయోగపడతాయి అనే సిద్ధాంతం తీసుకోవచ్చు. కానీ కేసీఆర్ ఏం మాట్లాడాడు? మల్లన్న సాగర్ లో కోల్పోతున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు త్యాగమూర్తులు, కడుపులో పెట్టుకొని చూసుకుంటా, వాళ్ళ త్యాగదనులు కడుపులో పెట్టుకొని చూసుకుంటాం మేము. వాళ్ళు త్యాగదనులు, వాళ్ళు చేసినటువంటి ఈ సేవ, వాళ్ళు చేసినటువంటి త్యాగం వెలకట్టలేనిది. ఖచ్చితంగా వాళ్ళ గుండెల్లో పెట్టుకుని చూసుకునేటువంటి బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది. వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పేసి ఆనాడు ఈ మాజీ. హలో మహేష్ గారు, హలో మహేష్ గారు, ఆడియో వస్తలేదు. హలో. సో మహేష్ గారిది ఏదో ఆడియో సమస్య ఉంటుంది, కొంచెం టెక్నికల్ సమస్య ఉంది. మనం ఇంకో మల్లన్న సాగర్ నిర్వాసితులు కూడా మనకు అందుబాటులో ఉన్నారో తెలుస్తుంది, వాళ్ళని కూడా లైన్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. మల్లన్న సాగర్ నిర్వాసితులు ఎవరైనా వస్తే తీసుకోండి, వస్తున్నారు చూడండి. యా, జస్ట్ నౌ జాయినింగ్. మహేష్ గారు, హలో. సో చూస్తున్నారు కదా, మల్లన్న సాగర్ నిర్వాసితుల సమస్యలు ఎక్కడికక్కడనే ఉన్నాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన యువ నాయకుడు కూడా చెప్తున్నాడు, ఆ సమస్యలతో పాటు అసలు గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు ఒక దాని ఏమంటారు తండ్రి లేని పరిస్థితి ఏర్పడ్డది. అక్కడ ఎమ్మెల్యే అసలు ఉన్నాడా లేడా, మా ఎమ్మెల్యేలు మేము ఎవరికి అప్లికేషన్ ఇచ్చుకోవాలి, మా సమస్యలు ఏంది, సేవ్ రిలీఫ్ ఫండ్ చెక్లు కావాలంటే ఏంది, ఏదైనా దావకాన పోతే కడుపు నొత్తునో కాలు నొస్తున్నావు, అసలు ఎలాంటి సమస్యలకైనా ఒక పెద్ద దిక్కు నియోజకవర్గానికి ఎమ్మెల్యే. మరి అట్లాంటి ఎమ్మెల్యేనే ఇలా క్యాంప్ ఆఫీస్ లో కనబడని పరిస్థితి. గత 10 ఏళ్ళు కనబడలేదంటే ఓకే, ఇప్పుడు రాబోయే 5 ఏళ్ళు కూడా మాకు ఎమ్మెల్యే ఉండడా అనే ఒక రకమైన పరిస్థితులకి గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు వేరు. అక్కడ ప్రత్యేకంగా నియోజకవర్గంలో మొదటి నుంచి ఉంటున్న ప్రజలకే కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చి చేరిన భూ నిర్వాసితులకు కూడా చాలా బోల్డని సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు. ఈ గజ్వేల్ నియోజకవర్గ ప్రజల కోసం, అక్కడ ఇల్లు కోల్పోయిన వాళ్ళ కోసం కట్టిన డబుల్ బెడ్రూమ్లలో మల్లన్న సాగర్ నిర్వాసితులు ఉంచారు. తాత్కాలికమే అని చెప్పేసి వాళ్ళు ఉంచబట్టి ఒక 4-5 ఏళ్ళే. మరి డబుల్ బెడ్రూమ్లు కట్టి మాకు అలా చేసి ఇంతవరకు దాంట్లో వెళ్ళడానికి అవకాశం ఇవ్వట్లేదని గజ్వేల్ వాళ్ళు లేయడం లేదు. మాకు రావాల్సిన ప్యాకేజీలు కానీ, మాకు రావాల్సిన డబ్బులు కానీ మొత్తం వస్తేనే మేము ఖాళీ చేస్తాము తాత్కాలిక నివాసాల నుంచి అని ఇటు మల్లన్న సాగర్ నిర్వాసితులు చెప్పడం. ఇట్లా 2-3 రకాల సమస్యలు. ఈ ఇద్దరే కాకుండా ఇక్కడ మల్లన్న సాగర్ లో భూములు కోల్పోయిన వాళ్ళు, రైతులు ఎక్కడైతే ప్రాజెక్టులు నిర్మాణం చేసిన ప్లేస్ లో జాగాలు కోల్పోయారో అక్కడ నిర్వాసితులు తయారయ్యారు. గజ్వేల్లో ఈ నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసిన ఏదైతే పునరావాస కాలనీలు ఉంటాయో వాటి కోసం భూములు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అక్కడ రోడ్లు వెడల్పుల కోసము, రైల్వే ట్రాక్ కోసము, కాలువల నిర్మాణం కోసం కోల్పోయిన భూములు ఉన్నారు. ఇట్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం భూ నిర్వాసితులే. బంగారు తెలంగాణలో బాగుపడ్డాడు ఎవరో తెలియదు కానీ రాష్ట్రం మొత్తం భూ నిర్వాసితులు తయారు చేసిండు గత పాలకుడు కేసీఆర్. ఇసుక కుప్ప ఉంటే పిల్లలు ఆడుకుంటారు, రోడ్డు పెట్టి మట్టి పెట్టి గోడు కట్టుకొని మళ్ళా కూలిపోతే మళ్ళోడు కట్టి మళ్ళొకటి కట్టి 10 మంది పిల్లలు ఒక ఇసుక కుప్ప మీద ఆడుకుంటే ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం భూతల్లిని మొత్తం చీల్చి చెండాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడమో దేవునికి ఎరక కానీ తెలంగాణ భూభాగాన్ని మొత్తం చీల్చి చెండాడింది కేసీఆర్. ఎక్కడ పడితే అక్కడనే ప్రాజెక్టుల పేరుతోటి, కాలువల పేరుతోటి భూమి పెడ తవ్వి పెట్టిండు. అవి కూడా నాణ్యత లేని ప్రాజెక్టులు కట్టడం, నాణ్యత లేని పనులు చేయడం. ఇలా ఎన్నికల ముందే ఎందుకు కూలింది అన్నట్టు కేటీఆర్ అంటాడు. ఎన్నికల ముందు ఎందుకు కూలింది అంటే మీరు కట్టడం అట్లా కట్టిరు. ఇప్పుడు అదేదో మేడిగడ్డకల నీళ్ళు పోతుంటే దాన్ని ఏదో జనాలకు గొప్పగా చూపెట్టే ప్రయత్నం చేస్తారు. అక్కడ మీరు తెలుసుకోవాల్సిన నిజం ఏంటంటే వాటర్ వృధాగా పోతుంది. అక్కడ గేట్లు ఇప్పుడు పలిగిపోయిన డబ్బా అడ్డం పెడితే నీళ్ళు వెళ్ళిపోవా? ప్రాజెక్ట్ కదా నీళ్లు అసలు సుక్క ఆగట్లేదా? నీకు జలకళ ఉట్టి పడుతుందని తెలంగాణ సమాజాన్ని చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఆ జలకళ అంతా 4 రోజుల మందమే, వరదలు వచ్చిన రోజే వరదలు వచ్చినంత మందమే. రైనీ సీజన్ అయిపోగానే వరదలు రావడం ఆగిపోతే నీళ్లు మొత్తం వెళ్ళిపోతాయి, సుక్కనే లవడాడ. తెలంగాణ మొత్తం ఎడారయ్యే పరిస్థితి కనబడుతుంది. ఇవాళ ప్రాజెక్టులు అవి ఎంతగానో పనిచేస్తావు ఏం కదా చూడాలి. ఇక అది రిపేర్ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయాల కోసం ఆలోచించకుండా వీరంత త్వరగా కనీసం రిపేర్ చేయాలి. సరే అది పనికొచ్చో పనికి రాకనో ఇంత ఎక్కువ ధర పెట్టో మనకు ముందు నోడు వనకొచ్చి పెట్టిండు కాబట్టి దాన్ని మెయింటెనెన్స్ చేయాలి. వృధాగా దాన్ని చేస్తే ఇంకా ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి అదేదో మినిమల్ మెయింటెనెన్స్ తోటి దాన్ని వీరంత వరకు తెలంగాణ సమాజానికి ఉపయోగపడే విధంగా ప్రాజెక్టులను కూడా వినియోగాలు తీసుకురావాలి. కాంగ్రెస్ కూడా ఎక్కువ రోజులు సహించారు ప్రజలు. మీరు అట్లే ఇది నిర్మాణ పనుల పేరుతోటి దీన్ని ఏమంటారు రిపేర్ పేర్లతోటి మీరు 4-5 ఏళ్ళు గడిపేస్తా అంటే
5 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రజలు అట్లా చెప్తారు. నిన్న మన హరీష్ రావు కూడా అసెంబ్లీలో అదే చెప్తున్న పరిస్థితి. మేము చేయకనే ఓడిపోయినామని హరీష్ రావు డైరెక్ట్ ఒప్పుకున్న పరిస్థితి. మన డైరెక్ట్ లైవ్ వీడియోలు కూడా ఉన్నాయి మన దగ్గర. అవునక్క మేము చేయకనే ఓడిపోయినాం, మరి వేరే వేరే కూర్చుంటారు అని సీతక్క అంటుండు. అంటే ఇండైరెక్ట్లీ ఈయన అడ్మిట్ అవుతుండు మేము చేయకనే ఓడిపోయినాం అనే ఒక ఉద్దేశంతో. సో చూద్దాం దీనికి సంబంధించి మల్లన్న సాగర్ నిర్వాసితులు ఎవరన్నా మనకు లైన్లోకి వచ్చి చదువుదాం. మల్లన్న సాగర్ నిర్వాసితులు లైన్లోకి వచ్చినట్టు చూడు. వస్తున్నారు. సో చూస్తున్నాం కదా, ఇది ఇప్పటిదాకా మనకు మల్లన్న సాగర్ సంబంధించి లేదా గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి లీడర్ అయితే మాట్లాడాడు. ఇప్పుడు మనకు ఒక రైతు కూడా అందుబాటులోకి వస్తున్నాడు. చూస్తుండండి. అంటే మనం ఇవాళ దీనికి లైవ్ వేయడానికి కారణం అనేది ఒక రోజుతోటి వదిలేసేది కాదు. మనం ఈ మల్లన్న సాగర్ సమస్యలకు సంబంధించి మనం కంటిన్యూగా డిబేట్ పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడున్న కలెక్టర్ గానీ కనీసం వారం రోజుల నుంచి భూనివాసం జరుగుతున్నా కూడా అక్కడ నిర్వసితులు కలిసే పరిస్థితి కనబడతలేదు. తెల్లారు లేస్తే అటు హుస్నాబాద్ అని గౌరవెల్లి ప్రాజెక్ట్ అని అక్కడ స్థానికంగా మంత్రి ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళడం తప్పనట్లేదు. మా స్థానిక మంత్రి చేయలే. అప్పుడు మొన్నటి వరకు ఉన్నటువంటి మంత్రి మాజీ మంత్రి హరీష్ రావే మమ్మల్ని దోఖా చేసిండు. కనీసం మీరన్నా సమన్వయం పాటించండి. అటు హుస్నాబాద్ గౌరవెల్లి ప్రాజెక్టు ఆ భూభాగానికి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తారో కొంత మల్లన్న సాగర్ కూడా దృష్టిలో పెట్టుకోవాలని ఈ సందర్భంగా ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా కోరుకుంటున్నాం. అటు రేవంత్ రెడ్డి గారు కూడా గుర్తు చేస్తున్నాం పదే పదే ఈ వేదికగా. గతంలో మీరే పోరాటం చేసిరు, మాకు మద్దతుగా నిలబడ్డారు ఈ మల్లన్న సాగర్ విషయంలో. ఇప్పుడు కూడా మా కోసం ముందుకు వచ్చి మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు పెండింగ్ ఇంకా చాలా బకాయిలు ఉన్నాయి, చాలా వరకు నష్టపరిహారాలు రావాల్సి ఉన్నాయి. ఆ విషయంలో కాస్త కనికరించి బడ్జెట్ రిలీజ్ చేయాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా కోరుకుంటున్నాం మేము. సో మనతో పాటు అందుబాటులో మల్లన్న సాగర్ భూ నిర్వాసితుడు బైరయ్య మనకు అందుబాటులో ఉన్నట్టున్నాడు. హలో, వచ్చారా? సో అంటే నిర్వాసితుల గోస ఎంత చెప్పినా తక్కువది. ఒక్కరోజు 1 గంట కాదు, 2 గంటలు కాదు, ఎన్ని రోజులైనా దాదాపుగా మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ అయిపోయింది, కొన్ని ఏళ్ళే అని అందరం అనుకుంటున్నాం. కానీ ఎక్కడదక్కడే ఉంది ప్రాజెక్ట్. ఆడ నీళ్లు ఏదో కొన్ని నీళ్ళు వదలడానికి హడావిడిగా ఊరలందరికీ కాల్ చేపించి తీసుకుపోయారు, గజ్వేల్లో పడేసారు తప్పితే అక్కడ వాళ్ళకి పూర్తిస్థాయి నష్టపరిహారాలు అందలేదు. మీరు పోండి సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం పోతే ఎప్పుడు అయినా మీకు మల్లన్న సాగర్ నిర్వాసితులు కనబడుతూనే ఉంటారు. ఇంకొక విషయం, మల్లన్న సాగర్ నిర్వాసితులతో పాటు ఏదైతే కలెక్టర్ ఆఫీస్ కట్టిరో దాని కింద భూములు కోల్పోయిన రైతులు కూడా రోజు అదే కలెక్టర్ ఆఫీస్ తిరిగాల్సిన పరిస్థితి. ఎంత దౌర్భాగ్యం చూడరు తెలంగాణలో, ఎట్లాంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు మనకు అందుబాటులో మల్లన్న సాగర్ భూ నిర్వాసితుడు పోతరాజు బైరయ్య మనకు అందుబాటులో ఉన్నట్టున్నాడు. ఆయన అడిగి అసలు ఆయన ఏం నష్టపోయాడు, అసలు మల్లన్న సాగర్ సమస్యలు ఏందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో, నమస్తే రేవంత్ రెడ్డి సారు. కేసీఆర్ సారు మాది మల్లన్న సాగర్ చేసి మాది తోట మండలము సిద్దిపేట జిల్లా బ్రాహ్మణ బంజరపల్లె. నేను పోతరాజు బైరయ్యను. మాది కూడా మల్లన్న సాగర్ పోయింది, ఇల్లు పోయింది, జాగ పోయింది. బైరయ్య గారు, హలో బైరయ్య గారు చెప్పండి అసలు మీ సమస్య ఏంది? చెప్తాను సార్. అయితే అప్పుడు ఏమన్నారు, 18 ఏళ్ళు ఆడవిళ్ళైనా మగపిల్లైనా 18 ఏళ్ళు ఉన్నోళ్లకు 5 లక్షల రూపాయలు ఇస్తాము, 250 గదాల ఫ్లాట్ ఇస్తామని చెప్పారు. అందరికి కులమైన ఎవరికైనా ఇస్తామని చెప్పారు. సరే అందరినీ అన్ని కులాలకు ఒప్పించారు. ఆ సార్లు వచ్చి మేము మీకు న్యాయం చేస్తాము, మీరు ఏం బాధపడకూరి, మీకు న్యాయం చేస్తాము, మీకు అన్ని విధాలా మీకు న్యాయం చేస్తాము, మేము న్యాయం చేయక మేము అడ్డగోలు ఎలగొట్టమని అంటే మేము అందరం బాధపడ్డాము. మరి మా తాతమ్మ సంబంధించిన భూములు మేము ఎట్లా ఇచ్చిపెట్టి మేము ఎట్లా పోవాలి, మేము ఎక్కడ బతకాలి. కేసీఆర్ సార్ 2014 మేము అందరం కలిసి అయ్యో తెలంగాణ బంగారంలో తెచ్చిండు మా కేసీఆర్ సారు, బంగారంలో తెచ్చిన ఆయనే మేము గెలిపిస్తాము, మా తెలంగాణ మాకు తెచ్చినప్పుడు మేము ఆయన గెలిపించకపోతే మాకు ఎట్లుంటుందని ఆయన గెలిపించినాము. గెలిపిస్తే పట్టణ సూటి పెట్టి బ్రాహ్మణ బంజరపల్లి తోట మండలం సిద్దిపేట తాలూకా మల్లన్న సాగర్ 4 ఊళ్ళు లేపి 1 ఎకరానికి 6 లక్షలు, ఇల్లు ఎంత పెద్దగా ఉంటే అన్ని ఫీట్ల లెక్క చేసి అది కూడా లెక్క కూడా చెప్పాలి. ఆ ఇల్లు బట్టి మేము పైసలు ఇస్తామని చెప్పారు. ఇల్లుకు పైసలు ఇస్తాము, భూములకు 6 లక్షలు ఇస్తాము అని చెప్పారు. 18 ఏళ్ళు ఫ్లాట్ ఇస్తాము, మీకు కూడా ప్యాకెట్ 12.5 ఇస్తాము, మీకు ఇల్లు కట్టుకున్నాము 12.5 ఇస్తాము అని ఇవన్నీ ఎప్పుట్లా మేము పబ్లిక్ చిన్న పెద్ద మేము మాకు వ్యవసాయం చేసుకుంటున్నాము. మాకు తెలిసే అందరం
సరే ఇక ఇంత గవర్నమెంట్ చెప్పినప్పుడు మళ్ళీ సార్ మీకు కేసీఆర్ ఏమంటాము ఉమ్. మరి గవర్నమెంట్ ఎవరి మాటలు నమ్మారు బైరే గారు? అంటే ఎవరు వచ్చి చెప్తే మీరు వాళ్ళ మాటలు నమ్మి ఈ భూములు ఇవ్వడానికి సిద్ధమయ్యారు, సంతకాలు పెట్టారు? అప్పుడున్న హరీష్ రావా, అప్పుడున్న కలెక్టర్ వెంకటరామరెడ్డి, అసలు ఎవరి మాటలు నమ్మారు మీరు? అప్పుడు వెంకటరామరెడ్డి ఉండే. ఉమ్, అప్పుడు వెంకటరామరెడ్డి సార్ ఏమన్నాడు, మీకు అన్ని విధాలా మీకు న్యాయం చేస్తా అంటే ఆయన వెంకటరామరెడ్డి మాట విన్నాము, హరీష్ రావు మాట విన్నాము, కేటీఆర్ సార్ మాట విన్నాము, వాళ్ళ బిడ్డ మాట విన్నాము, కేటీఆర్ సార్ మాట విన్నాము. ఈయన చలో వీళ్ళు ఇంత మంచిగా చెప్పినాక మనం వినకపోతే రేపు పొద్దుగాల ఆగమైతే మేము ఏం చేస్తాము అని మేము అందరం మేము అందరం చాలా టెన్షన్ తోని మీకు ఏం న్యాయం కాకపోతే మమ్మల్ని అడుగురి, మేము ఉన్నాం కదా అంటే మేము అందరం సంతకాలు పెట్టినాం. ఓకే, మహేష్ గారు అందుబాటులో ఉన్నారు ఇంకా? సగం మందికి అన్ని అంత న్యాయం అయింది, సగం మందికి న్యాయం కాలేదు. నా కొడుకు బిడ్డకు ఇంకా సంతకాలు పెట్టారు కానీ అగ్రిమెంట్ కాయిదాలు ఫ్లాట్ పెట్టారు బిడ్డ కొడుకు. నా కొడుకు 25 ఏళ్ళు, బిడ్డ 26 ఏళ్ళు ఉంది. వాళ్ళు 3-4 ఏళ్ళు ఏం లేరు వాళ్ళు. వాళ్ళు 2 సంతకాలు పెట్టారు, అగ్రిమెంట్ కాయిదాలు ఇంకా ఇగిస్తాం అనుకోండి ఇంకా జరుపుతారు. ఊరు కాల్ చేసి 5 ఏళ్ళ ఊరు కాల్ చేసినప్పుడు ఏమన్నాడు, వెంకటరామరెడ్డి అది వీళ్ళందరూ అందరు సార్లు, హరీష్ రావు, కేటీఆర్, మన ఇది కేటీఆర్, హరీష్ రావు, అది కేసీఆర్ సారు, వీళ్ళందరూ ఏమన్నారు, మీకు అన్ని విధాలా మీకు ఏది ఒక్క రూపాయి రాకున్నా మా జిమ్మదారి మీకు అందరు న్యాయం చేస్తామంటే రాకపోయా మేము ఊరు కాల్ చేయమని అన్నాం. సార్ మేము ఊరు కాల్ మేము ఎటు పోతాం, మాకు ఇచ్చేదన్నా మాకు ఇస్తే మేము కాల్ చేస్తాం కానీ మరి మాకు ఇవ్వకపోతే రేపు పొద్దున ఊరు కాల్ చేసినాక మాకు మేము ఎవరిని అడగాలి, మేము ఎదుకోవాలి. ఎకరం 6 లక్షలు ఇస్తామంటే 6 లక్షలు ఒక ఇయ్యాలి, రేపు ఒక బిడ్డ పెళ్లి అయితే లేదు. ఏమి కేసీఆర్ నేను ఇచ్చిన మల్లం సాగర్ వేసిన కేసీఆర్ అందరినీ ఆగం చేసి రోడ్డు మీద వారేషన్ చేశారు. మళ్ళా మాకు వచ్చేటి ఏమన్నాడు వెంకటరామరెడ్డి, అది వీళ్ళందరూ ఏమన్నారు, మన ఇది ఆడియో సారు వెంకటరామరెడ్డి వీళ్ళు ఏమన్నారు, మీరు ఊరు కాల్ చేస్తే 3-4 రోజులు మీకు డబ్బులు ఇచ్చేస్తాము, ఊరు కాల్ చేస్తే డబ్బులు ఇచ్చేస్తాము, ఊరు కాల్ చేయకపోతే మీకు ఇయ్యము అన్నారు. అయితే కాల్ చేస్తేనే అన్ని ఇస్తామని చెప్పారు. ఊరు కాల్ చేస్తే మీకు అన్ని విధాలు ఇస్తాం, 3-4 రోజులు ఇస్తాం అన్నారు. సరే ఎట్లా అని మేము బాధపడుకుంటూనే ఉన్నాం. సరే ఫలానాడు కాల్ చేయకపోతే మంచిగా ఉండదు అన్నారు. సరే ఓ దినం వెనక ముందు కాగానే వాళ్ళు ఏం చేసిండు, వెంకటరామరెడ్డి వీళ్ళందరూ మొత్తం ఊరంతా మెంట్రీ పోలీసులు తెప్పించి బలవంతంగా కాల్ చేసి కొంతమందిని ముట్రాసుపల్లి బెడ్రూమ్ తోలిచ్చిండు, కొంతమంది తోలిచ్చిండు. అంటే ఒక్కొక్క ప్రాంతానికి తాత్కాలిక నివాసాల్లో పంపించిండు అన్నట్టు. సగం మందిని మొట్టమొదలు బెడ్రూమ్ తోలిచ్చినాక సగం మంది మేము ఆన్నే ఉన్నాం. రానోళ్ళం అందరం చాలా మంది ఉన్నాం. వాళ్ళని ఏం చేసిండు, మీరు కూడా కాల్ చేయాలి, మీరు ఈడు ఉంటే డబ్బులు మీరు ఊరు కాల్ చేయకపోతే మీకు డబ్బులు ఇవ్వము, మీరు బైరే గారు అంటే కాల్ చేశారు, వాళ్ళు బలవంతంగా కాల్ చేయించారు అన్నమాట ప్రకారం ఇప్పుడు ఆ అధికారులు మీకైతే నష్టపరిహారం చెల్లించారు. దాదాపు ఒక 5-6 ఏళ్ళకి ఎక్కువ అవుతున్నట్టుంది కదా? 5-6 ఏళ్ళకి ఎక్కువ అవుతుంది. అప్పటి నుంచి ఇంకా కలెక్టర్ ఆఫీసర్స్ తిరుగుతూనే ఉన్నారా? ఇంకా కూడా తిరుగుతూనే ఉన్నాం సార్, ఇంకా కూడా తిరుగుతూనే ఉన్నాము. తునికి నుంచి మమ్మల్ని ఏడాది తునికిలు ఉన్నాము. ఆ డబుల్ బెడ్రూమ్ కూడా మా ఊరిలో కట్టించినవి కాదు, మావి కావు. వాళ్ళ కలెక్టర్ వెంకటరామరెడ్డి వీళ్ళందరూ కలిసి ఏమన్నారు, మేము ఉంచిన దగ్గర మీరు ఉండాలి, మేము చెప్పిన మాట మా మాట వినాలి అంటే వాళ్ళు అయ్య కొనిచ్చిన వాళ్ళ అవ్వ కొనిచ్చిన మా భూములు మా తాతమ్మ కొనిచ్చిన కష్టపడి వాళ్ళు భూములు కాపాడుకొని కష్టం చేసి మేము ఆన్నే పుట్టి తాతమ్మ పుట్టిన నుంచి మేము ఆన్నే పుట్టి పెరిగి మేము ఆడ ఉన్నోళ్ళము. మమ్మల్ని ఎలగొట్టి మేము తునికిలో పోతే తునికిలో మాటలు పడ్డాం, మళ్ళీ ఆడ నుంచి తునికోళ్ళు ఎలగొడితే మళ్ళీ ఈ బెడ్రూమ్లోకి వచ్చినాం. ఇంతవరకు ఈ బెడ్రూమ్ నుంచి ఆడియో సార్ ఆఫీసుకు కలెక్టర్ ఆఫీస్ తిరుగుతూనే ఉన్నాం. మళ్ళీ ఈడికి వచ్చినా ఇప్పుడు అంటే సరే బైరే గారు వాళ్ళందరూ మోసం చేసారు, వాళ్ళ మాటలు నమ్మి మీరు మోసం పోయారు, ఇప్పుడు దాకా నష్టపరిహారం అందలే. కనీసం కొత్త సర్కార్ వచ్చింది, రేవంత్ రెడ్డి సర్కారు, వీళ్ళ దృష్టి తీసుకునే ప్రయత్నం చేసారా? ఇప్పుడు వచ్చిన కలెక్టర్లు ఏమంటారు? ఒక విషయం ఆగు సారు. అయితే ఈ ముట్రాసుపల్లిగా డబుల్ బెడ్రూమ్ లో మళ్ళీ ఆడికే కాల్ చేసుకుని ఇంటికి వచ్చినా కూడా మళ్ళీ కూడా తిరుగుతూనే ఉన్నాం. తిరుగుతుంటే కూడా బడ్జెట్ లేదు అని మమ్మల్ని నింపించుకుంటారు. మేము తిరిగి చెప్పులు అరిగిపోయినాయి. మాకు బస్కిరాలు పెట్టుకొని మాకు పని లేదు, బాట లేదు, ఇక్కడ ఉపాధి లేదు, ఏం లేదు, మీకు అన్ని చేస్తామో ఇక్కడ ఏం లేదు. ఎంత మంది చనిపోయారు మా పని లేక వ్యవసాయం. ఒక బర్రెం కట్టేసుకుని మేపుకుందామంటే జాగలేదు.
5 లక్షలు ఏమొచ్చిందంటే తిరిగి మేమన్నాం మాకు ఎన్ని రోజులు తెరిపించుకుంటారు సారు. మరి ఊరు కాల్ చేసినప్పుడేమో 4 రోజులు ఇస్తామన్నారు. మరి మేము తునికిలో ఏడాదాయ ఈడికొచ్చి కూడా 5-6 ఏళ్ళ మరి ఎన్ని రోజులు తిరుగుతాం సార్ అంటే వాళ్ళు అంటారు అది బడ్జెట్ వచ్చినాక బడ్జెట్ ఇస్తామంటారు. మేము తిరిగి మాకు చాలా అవుతుంది. ఇప్పుడు మేము 5 లక్షలు 4 ఒకటి రావాలి. మా ఊరు సగం ఊళ్ళో రావాలి. నాకు ఒక్కరికి సగం ఊళ్ళో రావాలి. కూడా 18 ఏళ్ళు ఉన్న కూడా సంతకాలు అయినా కూడా వీళ్ళు ఫ్లాట్లు కాయిదాలు చేయించలేదు. ఫ్లాట్ చేయించలేదు, కాయిదాలు రిజిస్ట్రేషన్ కాయిదాలు అగ్రిమెంట్ కాయిదాలు ఇవ్వలేదు. 5 లక్షలు 4,000 రావాలి చాలా సగం మందికి ఊరోళ్ళకు. మళ్ళా ఏంటంటే ఈ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాగా సార్ మేము ఉంటే ఈ డబుల్ బెడ్రూమ్లు మీరు వీళ్ళే ఊరు కాల్ చేపించి తునికులు ఉంచురు వాళ్ళే. మళ్ళీ ఈ ముట్రాస్పల్లి డబుల్ బెడ్రూమ్లు ఉంచురు వాళ్ళే. మళ్ళీ మేము కలెక్టర్ బడ్జెట్ లేదంటారు వాళ్ళే. మళ్ళా ఈ బెడ్రూమ్లు అంటే వేరే వాళ్ళకి ఇచ్చారట. రోడ్ కటింగ్లకు ఆ ఊరోళ్ళకి ఈ ఊరోళ్ళకి గరీవులు సరీవులకు ఇచ్చారట. అయితే మమ్మల్ని మేము గరీవులం కాదా మా అన్ని గుంజుకొని మల్లన్న సాగర్ చేసి ఎవరికి ఇస్తున్నావా నీకు? ఎవరు మా ఊరు లేవమని మేము బతకలేమని మేము బతకలేమని నీ కేసీఆర్ దగ్గర కానీ హరీష్ దగ్గర కానీ నీ బిడ్డ దగ్గరికి కొడుకు దగ్గరికి కేటీఆర్ దగ్గరికి మీ దగ్గరికి వచ్చినాము. మల్లన్న సార్ మీ ఆవేదన మాకు అర్థమైంది బైరే గారు, మీ ఆవేదన మాకు అర్థమైంది. మీరు ఎంత చెప్పినా మీ గోస తీరది, మీకు న్యాయం జరగది చెప్తున్నారు. అంటే వాళ్ళు చెప్తున్న ప్రకారం వాళ్ళకు ఉపాధి లేదు, కనీసం కాంక్రీట్ జంగిల్లో పడేసారు, కనీసం వాళ్ళకు రైతు బంధు రైతు బీమా లాంటి ఫెసిలిటీస్ లేవు. ఎందుకంటే భూములు వాళ్ళు ఏదో వ్యసనాలకు అమ్ముకుంది కాదు, త్యాగం చేసారు భూములని. మిగతా రైతులకు ఉన్న బెనిఫిట్స్ కూడా వీళ్ళకి లేని పరిస్థితి. వాళ్ళు ఏమన్నారంటే మీరు త్యాగదారులని చెప్పారు, వాళ్ళకే ఏ దిక్కు దివాన్ లేదు. రాష్ట్రంలో ఉన్న మిగతా రైతులంతానేమో రైతు బంధు రైతు బీమాను రకరకాల బెనిఫిట్స్ పొందుతా ఉంటే భూమి కోల్పోయే రైతులకు రైతు బంధు రైతు బీమా లాంటి ఫెసిలిటీస్ కనీసం కల్పించలేదు. ఉపాధి హామీ పనులు కల్పించట్లేదు వాళ్ళకి. ఇప్పుడు రైతు కూలీల కింద డబ్బులు ఇస్తారా లేదా తెలియదు. రేషన్ కార్డులకు ఇష్యూ లేవు, అక్కడ ఆధార్ కార్డులు మార్చిన పరిస్థితి లేదు. రేపు పొద్దున వాళ్ళకి ఏ రకమైన ఉపాధి కల్పిస్తారు? ఈ మల్లన్న సార్ ప్రాజెక్ట్ లో ఫిషరీస్ రైట్స్ కల్పిస్తామని చెప్పారు అప్పటి ఉన్న కలెక్టర్ గిట్లా. ఎందుకంటే చేపల పెంపకం మీద మీకు రైట్స్ ఇస్తాము, మీకు లైఫ్ టైం సెటిల్మెంట్ లాగా ఇంత ఉపాధి లాగా పెన్షన్ లాగా డబ్బులు వస్తాయని కూడా మభ్యపెట్టిన పరిస్థితి. ఇప్పుడు ఆ పెన్షన్ సంబంధించిన ఊసు లేదు, ఉపాధి లేదు, కాంక్రీట్ జంగిలో బతున్న పరిస్థితి. ఆ ఉన్న డబుల్ బెడ్రూమ్ కాల్ చేయమని లోకల్స్ నుంచి ప్రెజరు. అసలు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో మల్లన్న సాగర్ భూనిర్వాహకులు ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నాడు, ముఖ్యమంత్రి దాకా వీళ్ళ విషయం చేరది. సో ఇదే యుధిష్ఠిర వార్త వేదికగా ద్వారా మల్లన్న సాగర్ గోసలు అనేది మీకు వినిపించే ప్రయత్నం చేసినాం. కంటిన్యూగా చేస్తూనే ఉంటాం. మల్లన్న సాగర్ సంబంధించిన సిరీస్ లాగా మల్లన్న సాగర్ భవిష్యత్తులకు న్యాయం అయ్యేదా కూడా ఈ విషయం చెప్పే ప్రయత్నం చేస్తాం. బైరే గారు థ్యాంక్ యూ. మనకు మహేష్ గారు అందుబాటులో ఉన్నారా? ఒక్క నిమిషం మహేష్ గారు మాట్లాడుతున్నారు. మహేష్ గారు మీకు అవుట్పుట్ వస్తుందా? ఆడియో వస్తలేదు మహేష్ గారు, ఆడియో వస్తలేదు. చెప్పండి బైరే గారు చెప్పండి. అయితే ఈ డబుల్ బెడ్రూమ్ వాళ్ళు ఉంచిన వాళ్ళు వాళ్ళే మళ్ళీ ఆడికి పోతే పైసలు ఇయ్యరు. వీడికి పోతే డబుల్ బెడ్రూమ్ ఈ డబుల్ బెడ్రూమ్ అంటే వేరే వాళ్ళకు రోడ్ కటింగ్ లకు గరీవులు సరివులకు ఇచ్చారు. బైరే గారు మీతోటి ఒక బీజేపీ ఆయనతో మాట్లాడిపిస్తా. ఆయన మీ సమస్య గురించి కొట్లాడుతాడు, ఆయన మాట్లాడతాడు, విందాం. మీరు మళ్ళా మాట్లాడిస్తాం. అయ్యో కేసీఆర్ ఇచ్చిన మాకు మీరు ఇటుకే కాల్ చేయాలని మమ్మల్ని బాధ పెడుతున్నారు. తెల్లారితో చూస్తే మమ్మల్ని ఉండనెత్తలేరు. అయితే మేము దొంగలు ఆ కేసీఆర్. మహేష్ గారు ఒక్క నిమిషం ఆగండి. మహేష్ గారు మీకు ఆడియో ప్రాబ్లం ఉంది టెక్నికల్ గా. అంటే మనకు హలో మాకు మీ వాయిస్ మాకు అవుట్పుట్ రావట్లేదు, మాకు వినిపించట్లేదు. మాకు మీకు వినిపిస్తుంది కానీ అంటే చెప్పండి. మల్లన్న సాగర్ భూనిరాజులు చెప్తున్నారు మాకు అసలు ఉపాధి లేదు, కాంక్రీట్ జంగ్ లో బతున్నాము, కనీసం ఆ డబుల్ బెడ్రూమ్ ఏమో ఖాళీ చేయమని అక్కడ ప్రెజర్ లోకల్స్ నుంచి ప్రెజర్ వస్తుంది, అవి ఖాళీ చేయాలంటే మాకు రావాల్సిన నష్టపరిహారాలు రాలేదు, మేము ఎవరి దగ్గర పోవాలి, ఏం చేయాలని అడుగుతున్నారు. బీజేపీ పార్టీ తరఫున మీరు ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తారు మల్లన్న సాగర్ నివాసితులకి? ఇలా వాస్తవమే అన్న, మల్లన్న సాగర్ లో ఉన్నటువంటి బాధితుల కష్టాలు నీరు వచ్చేటువంటి పరిస్థితి. ఇలా మల్లన్న సాగర్ లో ఉన్నటువంటి రైతులు కూలీలలాగా, రైతుల జీవితాలు అడ్డ మీద కూలీలలాగా, హోటళ్లలో క్లీనర్ల లాగా, వాచ్మెన్ లాగా వాళ్ళ జీవితం చూస్తా ఉంటే ఇలా కంటతడి పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఇలా కంపల్సరిగా కేసీఆర్ అనేటువంటి దుర్మార్గుడు ఇలా మల్లన్న సాగర్ రైతుల ఉసురు పోసుకొని ఇలా వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి
ఈ కేసీఆర్ ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఇలా మల్లన్న సాగర్ లో భూములు కోల్పోయినటువంటి ఎవరైతే ఈ రైతులు ఉన్నారో ఇలా వాళ్ళ గోస వాళ్ళ కలకల ఖచ్చితంగా కేసీఆర్ అనేటువంటి దుర్మార్గం నేను చెప్తా ఉన్నా. ఇలా వాళ్ళ ఆవేదన అసలు మామూలు ఆవేదన కావాలి. ఇలా వాళ్ళ ఎప్పుడైనా మల్లన్న ఎప్పుడైనా ఆనంద కాలనీలో పోతా ఉంటే ఇలా వాళ్ళ కష్టాలు చూసిన వాళ్ళు చేసుకోవడానికి పని లేదు, చేసుకోవడానికి పని లేక ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల ఇలా ఒక్కొక్కరు కంపెనీలలో 200కు 300కు ఇలా అడ్డ మీద ఇలా ఒక్కడి పనికి పోతే 400 500 వస్తే మంచి ఇలా ఒక్కడి పనికి పోతున్నారు. చాలా మంది కూడా ఇలా పని లేక ఎంతో మంది ఇలా రోడ్ల మీద కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఇలా మల్లన్న సాగర్ లో భూములు కోల్పోయినటువంటి రైతుల కోసం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది. వారికి పూర్తి మొత్తంలో న్యాయం జరిగేంత వరకు కూడా కంపల్సరీగా 100% వారికి పూర్తి మొత్తంలో న్యాయం జరిగేంత వరకు వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా వారికి భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. వారికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. కేసీఆర్ అనేటువంటి దుర్మార్గుడు ఖచ్చితంగా ఇవాళ మల్లన్న సాగర్ ఎవరైతే బాధితులలో వాళ్ళ ఊసరు ముట్టి ఖచ్చితంగా అతి తొందరలోనే నాశనం అవుతారు. వారి కోసం మామూలు కోసం కాదు, ఖచ్చితంగా వారికి భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. వారికి పూర్తి మొత్తంలో న్యాయం జరిగేంత వరకు భారతీయ జనతా పార్టీ పక్షాన పోరాటం చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ మహేష్ గారు. మల్లన్న సాగర్ భూమి రైతుల పక్షాన మీరు మా ఆది నుంచి కూడా కొట్లాడుతూనే ఉన్నారు. మీ పోరాటం అట్లే కొనసాగాలని, వాళ్ళకి న్యాయం జరిగేదాకా కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మీరు అట్లాగే వాళ్ళకు అండదండగా నిలబడాలని కూడా ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మహేష్ గారు. థ్యాంక్ యూ. చెప్పండి భైరవ్ గారు, చివరిగా మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం దగ్గర నుంచి? మీకు ఏం కావాలి చివరికి? ఇప్పుడు మీకు ఏం కావాలి, న్యాయం కావాలో చెప్పండి. మల్లన్న సాగర్ చేసిండు, అయిపోయిందా, ఎవరు నీళ్ళు ఇస్తాడో ఎవరికి ఇస్తాడో ఏమైతే ఉన్నా మొత్తం వెళ్ళిపోతుంది. కానీ మమ్మల్ని అయితే రోడ్డు మీద పడిచిండు. మాకు వచ్చేది 5,04,000 రావాలి. 18 ఏళ్ల పిల్లలకు 4 సార్లు సంతకాలు తీసుకున్నారు. అవి ఒకటి అగ్రిమెంట్ కాగితాలు, అది రిజిస్ట్రేషన్ కాగితాలు మాకు రావాలి. మళ్ళీ ఒకటి ఆ డబుల్ బెడ్రూమ్ లో వాళ్ళకి వచ్చిన వాళ్ళు ఏమంటారు అంటే వీడికి మీరు వెళ్ళిపోవాలని మమ్మల్ని అంటే మేము ఎటుపోవాలి సారు. మేము ఏమనుకుంటున్నాం అంటే కేసీఆర్ హరీష్ రావును ఆయన గెలిపించినాము, ఇంత పని చేసిండు, మమ్మల్ని అయితే రోడ్డు మీద ఆయననైతే ఆయనకైతే జిందగీ ఆయన పిల్ల తరాలకు వాళ్ళ సత్యనాశం అయితే వాళ్ళు మాత్రం లెక్కకైతే మా ఎన్ని ఊరు లెక్కలో వాళ్ళు జిందగీ ఒక్క ఎకరానికి 20 లక్షలు 30 లక్షలు ఎక్కినా తక్కువనే. రేవంత్ రెడ్డి సారు నీ కాల్ముక్త బాంచను కేసీఆర్ ప్రభుత్వం వచ్చి మల్లన్న సాగర్ మేము కూలిపోయిన ఉన్నాము, ఎంతమంది ఉన్నాము, ఎంతమంది ఉరి పెట్టుకొని చచ్చిపోయారు, పని లేక బాట లేక ఆడోళ్ళు మొగోళ్ళు ఇప్పటికీ రోడ్డు మీద అయ్యో నా పని లేదు అని తిరుగుతూ మాత్రమే సంతోషం ఉన్నాము అని ఒక్కనాడు కూడా సంతోషం అంటారు. అవు ఇన్ని భూములు గుంజుకొని ఉండకూడగా వాళ్ళకి ఇగో ఒకటి 20 లక్షలు ఇచ్చిన తక్కువనే. ఈ మల్లన్న సాగర్ పోయినలో ఒక్క ఎకరానికి 20 లక్షలు ఇచ్చిన తక్కువనే. ఎంత చేసినా అంటే మల్లన్న సాగర్ సంబంధించి వాళ్ళు ఏం చేసినా కూడా ఆ నష్టాన్ని పూడ్చలేరు. వాస్తవం మీ ఆవేదన మాకు అర్థమవుతుంది. సో మీకు రావాల్సిన 5,04,000 కానీ, పిల్లలకు రావాల్సిన ప్లాట్ రిజిస్ట్రేషన్ కానీ, ఇంకా ప్యాకేజీలు ఏమైనా ఉంటాయి కానీ, ఇంకేమైనా మీకు రావాల్సిన ఉంటే త్వరగా ఇవ్వాలని కోరుకుంటారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి విన్నవించుకోండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది, వాళ్ళ సర్కార్ పోయింది, ఈ సర్కార్ని కలెక్టర్ అడగాల్సిన పరిస్థితి. అదే ఇంకొకటి అయితే మేమేం అనుకుంటున్నాం అంటే ఆయన కేసీఆర్ విషయం మాకు మంచిగా అనిపించాలి, అందుకే ఆయన గెలిపియలే. రేవంత్ రెడ్డి సార్ ఏమో న్యాయం చేస్తాడమని రేవంత్ సార్కు మేము ఓట్లేసి రేవంత్ సార్కు మేము గెలిపించినాము. ఆయనన్నా జర ఇవన్నీ అర్థం చేసుకొని దయచేసి ఆయన్ని కాల్ముక్త పంచనం ఎన్ని ఊళ్ళు పోయినాయో అన్ని ఊళ్ళకి ఎవరెవరికి రాలేదో నష్టపరంగా ఎవరెవరికి నష్టపోయారో వాళ్ళందరికీ దయచేసి నువ్వు వాళ్ళు సహకరించి వాళ్ళకి ఇప్పిస్తే నీకు పిల్ల తరానికి నీకు మేము ఎప్పటికీ యాచ్ చేస్తాం, మీరు రుణపనే ఉంటాము. నిన్ను మేము గెలిపించినందుకు నిన్ను అడిగేది హక్కు ఉన్నది కాబట్టి మేము అడుగుతున్నాము. దయచేసి మమ్మల్ని అందరినీ ఎవరెవరికి రాలేదో అన్ని ఊళ్ళకు వచ్చిన వాళ్ళకి ఇవ్వగానే రాని ఎవరెవరు ఒక్కొక్క ఊళ్ళో ఎంతమందికి రాలేదో వాళ్ళందరూ సర్వే చేసి కాదంటే సర్వే చేసి నువ్వు వాళ్ళకి ఇప్పిస్తే నీకు మంచిగా పుణ్యం ఉంటుంది సారు. నీ కాల్ముక్త పంచను తప్పకుండా వేరే గారు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నమే చేస్తున్నాం యుద్ధ వార్త ద్వారా. ఈ చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. సో చూస్తున్నారు కదా, ఇది మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల గోస. వాళ్ళని ఇట్లా తడితే దుఃఖం తన్నుకొస్తున్న పరిస్థితి. వాళ్ళ గోసలు ఎంత చెప్పినా కూడా తీరే పరిస్థితి కనబడతలేదు. వాళ్ళ నష్టాన్ని ఎంత చేసినా కూడా పూడ్చే పరిస్థితి లేదు. సో గత పాలకుల ఈ పాపం ఏదైతే ఉందో దాని వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొత్త సర్కార్ రేవంత్ రెడ్డి అయినా ఈ మల్లన్న సాగర్ మీద కాస్త నజరేసి వాళ్ళకి సంబంధించిన నష్టపరిహారాలు పూర్తి స్థాయిలో చెల్లించే విధంగా
చర్యలు తీసుకోవాలని చెప్పేసి యుధిష్ఠిర వార్త తరఫున కోరుకుంటున్నాం. అంటిల్ స్టేట్ యూన్, సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం. యుధిష్ఠిర వార్త, నేను మీ రమేష్ పోతరాజు.